సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప శబ్దంతో గొప్ప కేకలు వేశారు. ఆమేన్. మందసము అనేది ఇశ్రాయేలీలకు ఓ బల చూసిక. మందసము వారి మధ్యలో ఉందంటే వారికి గొప్ప బలం, ఇక దేవుడు ఉన్నట్టే. ఆల్రెడీ వారు ఫిలిష్తీలో యుద్ధంలో ఓడిపోయారు. మనకి ఇక శక్తి చాలట్లేదు అని అనుకుని ఇక దేవుణ్ణి రంగంలోకి దింపాలి అనుకున్నారు. మందసమును యుద్ధ రంగంలోనికి తీసుకుని వచ్చారు. మందసము యుద్ధ రంగంలోకి రాగానే ఇశ్రాయేలీల సైన్యం అంతా కూడా గొప్ప శబ్దంతో కేకలు పెడతా ఉంటే భూమి దద్దరిల్లిందటండి. అల్లంత దూరాన్ని ఉన్నటువంటి ఫిలిష్తీలకు కూడా వణుకు పుట్టింది. అయ్యో, ఇశ్రాయేలు ఇంత గొప్ప శబ్దం చేస్తున్నారు అని అంటే ఏమిటి దానికి కారణం అని వారు మొత్తం పరిశీలన చేస్తే మందసమును పైకెత్తి జయనినాదాలు చేస్తూ ఉంటే శత్రువు చూసి భయపడ్డాడు. అమ్మో, ఇంకేముంది, ఏ దేవుడైతే ఐగుప్తుని గడగడలాడించి అనేకమైన తెగుళ్ళ చేత బాధించి తన ప్రజల్ని విడిపించుకున్నాడో ఆ దేవుడే వారి మధ్యలో ఉంటే మనం ఏమాత్రం కూడా ఈ యుద్ధంలో గెలవలేం, ఓడిపోతాం. అయినను ధైర్యం తెచ్చుకుందాం. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకోండి. వారికి మనం దాసులం కావటం కాదు, వారే మనకు దాసులైనట్లుగా రోషం పూని మీరు బలాఢ్యులై యుద్ధం చేయడానికి సన్నద్ధులు కండని ఫిలిష్తీయుల సర్దారులు తన సైన్యానికి ఒక గొప్ప రోషాన్ని నింపారు. అయినా ఇక్కడ వారు ఎంత బలవంతులైనా ఫిలిష్తీయుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కానీ దేవుడే ఇశ్రాయేలీల్ని చేయి వదిలిపెట్టేశారు. కారణం ఏమిటి అనంటే ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేశారు. ఇశ్రాయేలీలు దేవునికి కోపం పుట్టించారు. అనేక రకాలైనటువంటి దోషములు వారిలో ఉన్నాయి. వాటికంటే ఘోరమైనది ఏంటి అనంటే ఏ ప్రజలకైతే మాదిరిగా ఉండాలో ఆ మాదిరిగా ఉండవలసినటువంటి యాజకుని పిల్లలే దుర్మార్గులైపోయారు. అలాంటి దుర్మార్గమైనటువంటి ఆ ప్రవర్తన దైవజనుడు ఏలీ చూసి కూడా వారిని ఏమాత్రం కూడా అడ్డగించలేదు. ముందు అధ్యాయంలో మనం చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. స్తోత్రం. ఇది ఎవరితో చెప్తున్నారంటే దేవుడు ఒక చిన్న బాలుడిగా ఉన్నటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏలీ ఉన్నాడు, అతని కుమారులు ఉన్నారు. వారితో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే వారు వినే స్టేజ్లో లేరు. వీరితో మాట్లాడిన వేస్ట్ అనుకున్నాడు దేవుడు. అందుకే ఆయన స్వరము ఎవరు వింటారా అని ఎదురు చూసి ఇప్పుడు సమూయేలును చూసినప్పుడు దేవునికి సమూయేలు మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఈ చిన్నవాడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. తెల్లవారింది. ఏలీ లేచి రాత్రి దేవుడు నీతో ఏదో మాట్లాడాడు కదా, అదేంటో చెప్పు.
నువ్వేం భయపడద్దు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నాకు చెప్పు. చూడండి మాటలు మనము 15వ వచనంలో చూస్తాం. 16వ వచనం. అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నాను. ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చానో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాక. ఏలి దైవజనుడు చెప్తున్నాడు ఏమనంటే, దేవుడు నీతో మాట్లాడాడు అని అంటే మాకంటే నీవు చాలా యోగ్యుడివి. అయితే దేవుడు నీకు ఏదో ముఖ్యమైన సంగతి చెప్పినట్టుగా నాకు అర్థమైంది. అది ఏది దాచకుండా చెప్పు. చెప్పకపోయావు అంతకంటే ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. దేవుడు చెప్పమన్నది చెప్పు, భయపడకుండా చెప్పు. ఎవరికి ఏది చెప్పమంటది ఖచ్చితంగా చెప్పు. చెప్పకపోతే ఆ కీడు నీ మీదకి అంతకంటే రెట్టింపు వస్తుంది అని సమూయేలుకు చెప్పగానే సమూయేలు దేవుడు చెప్పింది ఆయన చెప్పినట్టుగా చెప్పేశాడు, అంతే. ఆమేన్. ఈరోజు దేవుడు చెప్పమన్న సంగతులు మాత్రమే చెబుతాను. ఆయన చెప్పమన్నది చెప్పకపోతే కనుక మీకంటే ఎక్కువగా నాకే ఎక్కువ కీడు. ఆ కీడు నేను ఎందుకు మోయాలి? స్తోత్రం. అందుకే బాగా విందాం. దేవుని యొక్క వాక్య లేఖనంలో దేవుడు ప్రతి దాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తాడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 15 నుండి 21 వరకు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 15 నుండి 21 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిసి పెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు, లేక నీవు నీ ఆత్మ నశించకుండా తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిసి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. ప్రియులరా, దేవుడు తన దైవజనులను ఎప్పటికప్పుడు మన లోపాన్ని, మన పాపాన్ని, మన దుర్మార్గాన్ని ఎత్తి ఇది నీలో ఉంది అని చూపించేటట్లుగా దేవుడు తన వాక్యలేఖనాల నుండి మనతో మాట్లాడుతూ అనేక విషయాల్లో మనలను హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఒకవేళ మనము విని కూడా దాన్ని పట్టించుకోకపోతే గనక నీ ఆత్మ నశించిపోతుంది. నీకు తెలియకుండానే నీవు నరకమునకు సమీపంగా ఉన్నావు. అయితే దైవజనుడు ఒకవేళ మీరు బాధపడతారని, అయ్యో చెప్తే వారు నడుచుకుని మందిరం మానేస్తారేమో అని ఒకవేళ భయపడి ఎందుకులే ఇంత పెద్ద పెద్ద మాటలని ఒకవేళ మిమ్మును మెప్పించటానికి మీకు అనుకూలమైన బోధ చేస్తే గనక మీరు ఆ పాపమేదో దోషమేదో మీకు తెలియక మీరు నశించిపోతారు గనక అయితే మీది తప్పేముండదట. ఆ తప్పంత ఎవరిది? దైవజనుడు చెప్పనందుకు దేవుడు దైవజనుడిని శిక్షిస్తానని ప్రభు చెప్తున్నారు. అయితే దైవజనుడు ఎంత ఖండితంగా హెచ్చరించి మనకి బుద్ధి చెప్తున్నారో అదే విధంగా మనం అలా జీవించగలిగితే మన ఆత్మను మనము రక్షించుకోగలుగుతాం. అందుకే ఈ భక్తి. అయితే ఇక్కడ ఏలి తాను చేసిన తప్పేంటి అనంటే, తన కుమారులు దుర్మార్గులుగా జీవిస్తున్నారని తెలిసిన వారిని అడ్డగించలేదట. అంటే వారిని హెచ్చరిక చేయలేదు, వారిని ఖండించలేదు, వారికి బుద్ధి చెప్పలేదు. అందుకు వారు ఇంకా దుర్మార్గులుగా జీవించడానికి వారు బరి తెగించారు అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రియులరా,
14 వచనంలో మనం చూసినప్పుడు 3:14లో చూసినప్పుడు, కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. దేవుడు ఎంత తన హృదయాన్ని కఠినపరుచుకున్నారంటే, ఒకవేళ నిజంగా వారు బలులర్పించి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నా, లేక నన్ను సంతోషపెట్టడానికి నైవేద్యములు అర్పించి వారి పాపం నుండి వారు విడుదల పొందాలని, నన్ను సంతోషపెట్టాలని ప్రయత్నం చేసినా, అనగా ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎలాంటి త్యాగాలు చేసినా, ఇక నేను వారిని ఏమాత్రం కూడా క్షమించదలసలేదు. ఎందుకంటే వారు అంత నన్ను బాధపరిచారు, నాకు అంత అవమానకరంగా, నా ప్రజల విషయంలో వారు అంత ఘోరంగా నా నామానికి అవమానం తీసుకుని వచ్చారు, దూషణ పాలు చేశారు కనుక వారిని నేను క్షమించను అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడినా పాపక్షమాపణ ఉందట, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. అనగా మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారంటే ఎరుగని వారు. వారికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో తెలియదు కనుక ఆయనకు విరోధంగా మాట్లాడతారు. వారు ఏమైనా మాట్లాడతారు, వారినైనా క్షమిస్తాడట. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన ఏకైక దేవుడని, ఆయన మన పాపముల కొరకు, శాపముల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారపోయడానికి వచ్చినటువంటి లోకరక్షకుడని మనము ఎరిగి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారని విశ్వసించి ఆయన అంగీకరించి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనకు దేవుడు పాపక్షమాపణ అనుగ్రహించారు. ఈ పాపక్షమాపణతో పాటు తన పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించారు. ఈ పరిశుద్ధాత్మను పొందామని చెప్పి కూడా, పరిశుద్ధాత్మను పొందామని చాలామంది అడావిడి చేస్తూ కూడా వారు ఆ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తున్నారు. పరిశుద్ధమైన ఆత్మను నీవు పొందావు కదా, పరిశుద్ధమైన ఆత్మను పొందిన నీవు ఎంత పరిశుద్ధంగా జీవించాలి? లోకంలో జీవిస్తున్న వారు తెలియదు కనుక, ఎరుగరు కనుక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ నీవు పరిశుద్ధాత్మకు విరోధంగా, అనగా ఆ పరిశుద్ధాత్మను పొందామని అనుకుంటూనే పాపమును విడిచిపెట్టకుండా, మన లోపములను సరిచేసుకోకుండా నువ్వు పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నావు అంటే వెక్కిరిస్తున్నావు అనమాట. పరిశుద్ధాత్మను పొందిన వారిని పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేయటం అంటే ఏదో పరిశుద్ధాత్మను పొందిన వారిని చూసి ఎగతాళి చేసేవారని కాదు అక్కడ అర్థం. పరిశుద్ధాత్మను పొంది కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా వేషాలు వేస్తున్నావే, అలాంటి వారికి అసలు పాపక్షమాపణ లేదు అని ప్రభు చెప్తున్నారు. నీవు పరిశుద్ధాత్మకు విరోధంగా చేసేది ఏదైనా, పరిశుద్ధంగా బ్రతకవలసిన మనము ఏ విషయాలలో దేవుని దుఃఖ పెడుతున్నామో, ఆయా విషయాలలో దేవుని దగ్గర పశ్చాత్తాపడవలసిన వారమై ఉండగా హృదయాన్ని కఠినపరుచుకుని భక్తి వేషంలో నేను బాగానే భక్తి చేస్తున్నాను, ఆదివారం వస్తున్నాను, లేక ఉపవాస కూడికలకు వస్తున్నాను, చక్కగా ప్రార్థన చేస్తున్నాను, కానుకలు అర్పిస్తున్నాను, అన్నీ బాగానే చేస్తున్నాను కాబట్టి నేను ఎలా జీవించినా పర్వాలేదు అని అనుకుంటే, నీతిమంతుడు తన నీతిని బట్టి, ఆ గతంలో చేసినటువంటి నీతిని బట్టి కొంతవరకు బాగానే ఉండి మరలా నీతిని విడిచిపెట్టి పాపం చేస్తేనట, అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏమాత్రం క్షమించను అని చెప్తున్నారు. అంటే నీతిమంతులు కూడా తప్పిపోవడానికి, నీతిమంతులు కూడా పడిపోవడానికి, నీతిమంతులు కూడా చెడిపోవడానికి అవకాశం ఉందనేగా. నీతిమంతులను కూడా పడగొట్టడానికి, ఏర్పాటు చేయబడిన వారిని సైతం పడగొట్టడానికి అపవాది నిత్యము నిరంతరాయంగా వాడి పనిలో వాడు ఉంటూనే ఉన్నాడు. ఒక రోజున దేవుని ఎదుట ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను నిలదీసి ఫిర్యాదు చేయడానికి సాతాను వచ్చాడట. సాతాను వచ్చి, ఇతడు పరిశుద్ధుడు కాదు, ఇతన్ని పరదేశకు వెళ్ళటానికి నేనేమాత్రం కూడా ఒప్పుకోను, అతన్ని అడ్డగిస్తాను, ఇతనిలో అనేక విధాలైనటువంటి దోషములు ఉన్నాయి అని అంటే, అప్పుడు దేవుని దూత
ప్రధాన యాజకుని పక్షంగా వాదిస్తూ, ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుసా అతడు ఎవరనుకుంటున్నావు? అతడు అగ్నిలో నుంచి తీసిన కొర్రవి వలె ఉన్నాడు. ఎంత గొప్ప ప్రసంగాలు, అద్భుతమైన ప్రసంగాలు చేస్తాడో తెలుసా? అతని గురించి నువ్వు మాట్లాడేది. యెహోవా నిన్ను గద్దించును కాక అనంటే, ఒకసారి చూడే నీకు తెలుస్తుంది అనంటే, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువంట మలిన వస్త్రములు ధరించిన వాడిగా కనపడ్డాడంట. ప్రియులరా, ఎవరినైనా ఎలాంటి వారినైనా పడగొట్టడానికి, చెడగొట్టడానికి, మోసగించడానికి అపవాది ఎవరిని మృంగుదనని గర్జించే సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదామా అని, ఎవరిని నరకానికి తీసుకుని వెళ్ళిపోదామా అని వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. మనం గతంలో నీతిగా జీవించినప్పటికీ ఆ నీతిని కాస్త దుర్నీతిగా, అవినీతిగా, స్వనీతిగా మార్చి మనల్ని ఏదో విధంగా మనల్ని పడగొట్టి చెడగొట్టడానికి నిత్యము సాతాండు వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. బలవంతుడైన సంసోన్నే నాశనం చేసే వరకు వదిలిపెట్టలేదు. గనుక మనము మన అనుదిన జీవితంలో దేవుని వాక్యానుసారంగా, దేవుని భయముతో భక్తిగా జీవించవలసిన వారమై ఉండగా అనేక విషయాల్లో తప్పిపోతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే ప్రతి సమయంలో మనలను మనము పరీక్షించుకోవలసిన ఆవశ్యకత ఉంది. కానీ అలా పరీక్షించుకోవట్లేదు. చాలామంది పద్ధతి ఎలా ఉంటుందంటే, ఈరోజు ఈయన ప్రసంగం కొంచెం డల్గా చేశాడు, నిన్న ఆయన కొంచెం బాగానే చెప్పాడు, ఈయన కొంచెం పర్వాలేదు, కొంచెం యావరేజ్గా చెప్పాడు. చాలామంది ఎందుకు వస్తున్నారంటే, సేవకులు ఎలా చెప్పారు ఏంటి, మార్కులు వేయడానికి వచ్చినట్టుగా ఉందని చాలామంది భక్తి. కానీ మన బ్రతుకుల్ని బాగు చేసుకుందామనేవారు లేరు. ఈయన బాగా చెప్తారా, ఆయన బాగా చెప్తారా, ఎవరు బాగా చెప్తారు కాదు. మన జీవితాలకు అవసరమైనటువంటి ఒక్క మాట దొరికినా వదిలిపెట్టొద్దు దేవుని బిడ్డ. ఒక్క మాట కూడా వదిలిపెట్టొద్దు. దేవుడు మాట్లాడే ప్రతి పదములోనూ మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం స్వీకరించాలి, సంతోషంగా స్వీకరించాలి. అందుకే ఇదిగో మనము పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే, పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాక్యం వింటారు, వారిని గద్దిస్తారు. దేవుడు గద్దించిన దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడే కదా బోధించేది. పరిశుద్ధాత్మతో నింపబడిన దైవ సేవకుడు బోధించేటువంటి బోధన కూడా చాలామంది ఏం చేస్తారంటే కామెంట్ చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం అంటే నీ జీవితాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి, పరిశుద్ధాత్మతో నింపబడిన దైవ సేవకుడు బోధించేటువంటి బోధ విషయంలో నీవు విరోధంగా మాట్లాడుతున్నావు గనుక, తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు గనుక, ఇది దేవుని మాటే, ఇది వాక్యమే, దేవుడే నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడని నీకు తెలిసినా నీ పాపం మానలేక, నీ చెడుగు మానలేక, నీ ప్రవర్తన సరిదిద్దుకోలేక నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎదురుదాడి చేసినట్టుగా, తిరుగుబాటు చేసినట్టుగా ఆ వర్తమానానికి విరోధంగా, ఆ మాటకు విరోధంగా నువ్వు సనుగుతున్నావు, కోపగించుకుంటున్నావు గనుక దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు గనుక నీకు ఏమాత్రం కూడా పాపక్షమాపణ ఉండదు. ఎందుకో తెలుసా, నీవు ఆల్రెడీ మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది కూడా నువ్వేం చేస్తున్నావు, హృదయాన్ని కఠినపరుచుకుని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఏ చిన్న విషయంలో కూడా మనలను మనము సమర్థించుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. అననీయ సప్ఫీరాలు పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధమాడారట. పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధమాడటం అంటే, దైవజనుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నారు, ఇంతకే అమ్మారా అని అంటే, అవును సార్, అవునయ్య గారు, ఇంతకే అమ్మాం. ఇద్దరు కూడా అదే మాట మీద, ఒకే మాట మీద ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు? ఎవరికి అబద్ధం చెప్తున్నారు? దైవజనుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై వారిని ప్రశ్నిస్తున్నప్పుడు వారు నిజం చెప్పాలి. లేదయ్యా, మేము ఒకవేళ ఆ పొలం యొక్క, ఆ భూమి యొక్క వేళ 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలకి మేము అమ్మామయ్యా, 50,000 మాకు అవసరం ఉండి 50,000 మా కొరకు ఉంచుకున్నాం, ఈ 50,000 దేవునికి ఇవ్వాలనుకున్నాం అని చెప్తే సరిపోయాయి. కానీ వాళ్ళు ఏం చెప్పారు? 50,000కే అమ్మాము అన్నారు. నువ్వు ఇవ్వకపోయినా సంతోషమే, కానీ ఎందుకు అబద్ధమాడావు? అబద్ధం అనేది, అబద్ధమునకు జనకుడైన అపవాది సృష్టించింది. అబద్ధం అనేది, అబద్ధానికి క్రియేటర్ ఎవరండి? క్రియేట్ చేసింది ఎవరు? అబద్ధం ఎలాగ ఆడాలో, అబద్ధం ఎలా మాట్లాడాలో దాన్ని సృష్టించేది ఎవరు? అపవాది, సాతాను. అంటే మీరు అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతున్నారంటే మీరందరూ సైతాను సంబంధులు, సాతాను సంబంధులు, అపవాది సంబంధులు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే గనక
ఎలా ఉంటావో తెలుసా? యెషయా గ్రంథంలో ప్రభు అంటున్నారు, వారు అబద్ధములాడ నేరని పిల్లలని. యెషయా గ్రంథం 63. ఇవి చిన్న చిన్నగానే కనపడతాయండి, చాలా సింపుల్, వెరీ సింపుల్. అబద్ధమేనా అన్నట్టుగా ఉంటాయండి ఇది. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిని ఆయన వారిని ఎత్తుకొని మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసెను. ఇప్పుడు చెప్పండి, అబద్ధం చిన్నదా పెద్దదా? అబద్ధం అనేది చిన్నదా పెద్దదా? చిన్న అబద్ధమే కదండి. అబద్ధానికి చిన్న పెద్ద ఉండదండి. చిన్న పాపమే కదండి. పాపానికి చిన్న పెద్ద ఉండదండి. చిన్న తప్పే కదండి. తప్పుకి చిన్న పెద్ద అని ఉండదు. చిన్న దొంగతనమే కదండి. దొంగతనానికి చిన్న పెద్ద ఏముండదు. నువ్వు చిన్నది పిన్నీసి దొంగలించినా దొంగవే. అర్థమైందా? నీది కానిది ఏది ఇతరులకు తెలియకుండా తీసుకున్నా నువ్వు దొంగవే. చిన్న పెద్ద ఏమీ ఉండదండి. పాపం పాపమే, తప్పు తప్పే, అబద్ధం అబద్ధమే, దొంగతనం దొంగతనమే. యేసుప్రభు వారు ఏం చెప్పారో తెలుసండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు ఆమెతో వ్యభిచరిస్తున్నాడు. అంతకుముందు ఏం చెప్పబడింది? వ్యభిచారము చేయవద్దు, వ్యభిచారం చేయొద్దు అని చెప్పింది దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, వ్యభిచారం వరకు అక్కర్లేదు, నువ్వు మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారంతో సమానం అన్నాడు. అంటే నీ చూపులో పడిపోతే గనక, నువ్వు చెడుగా చూస్తే, మోహంతో చూస్తే, కామవాంఛతో చూస్తే గనక నువ్వు వ్యభిచారివి, స్త్రీవైనా పురుషుడివైనా. ఇంకా ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసండి? ఆదికాండము 6వ అధ్యాయం చూడండి, 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏం చూశాడంట దేవుడు? హృదయం యొక్క తలంపులలోని ఊహ. ఊహ ఎక్కడ ఉంటుందండి? కొన్ని చూపు బయటే ఉంటుంది, స్పర్శ బయటే ఉంటుంది, తెలిసిపోతుంది. నువ్వు వ్యభిచారం చేసావో, మోహంతో చూసావో తెలిసిపోతుంది. తలంపులు ఎలా తెలుస్తాయి? ఆ తలంపులలోని ఊహలు ఎలా తెలుస్తాయి? అసలు ఆ ఊహను చూశాడట దేవుడు. నీ ఊహలను కూడా దేవుడు చూస్తున్నాడు. హలో, దేవుడు ఏం చూస్తున్నాడట? ఊహలను చూస్తున్నాడట. నువ్వేమేమి ఊహిస్తున్నావో, చెడు తలంపులు ఊహలతో ఎలా బ్రతుకుతున్నావో యవనస్తులారా వినాలి. నీ ఊహలు ఎలాంటివో అలాగని స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా మన ఊహలు చెడిపోయి ఉంటే గనక నీ లోపల రహస్యంగా పనిచేస్తున్నటువంటి ఊహలను సహితం దేవుడు చూశాడండి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానం చేసి దొర్లి ఏడ్చానండి. దొర్లి ఏడ్చానండి. ఆ వాక్యం నన్ను ఆకర్షించింది. ప్రభువా, నా ఊహలు కూడా చూస్తున్నావా? అప్పటికి నేను అందమైన స్త్రీలను ఊహల్లో ఊహించుకుని వారితో వ్యభిచరిస్తున్నట్టుగా ఊహించుకుని పాపం చేసి భయంకరమైన దుర్మార్గుడిగా జీవిస్తున్నాను. అప్పటికి నేను నా పాపాన్ని బట్టబయలు చేసేసిందండి ఈ వచనం. అరే, నీ సంగతి తెలియదు అనుకుంటున్నావా? పైకి బాగానే కనపడుతున్నావు, నీ ఊహలు చెడిపోయినరా. వెంటనే గుండెలు బాదుకుని మరి దొర్లి ఏడ్చానండి. ప్రభువా, నన్ను క్షమిస్తావా? నిజమే, నా ఊహలు చెడిపోయినాయి, నా చూపులు చెడిపోయినాయి, నా ఆలోచన విధానం చెడిపోయింది. కొత్తగా భక్తి చేస్తున్న దినాలవి. బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి స్టార్ట్ చేద్దామని అలా స్టార్ట్ చేసి ఇటు ఆదికాండం, పాత నిబంధనలోంచి ఆదికాండం, క్రొత్త నిబంధనలోంచి మత్తయి సువార్త అలా స్టార్ట్ చేశాను. ఇక్కడేమి ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు, అక్కడేమో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన మరుక్షణమే ఆమెతో అతడు వ్యభిచరిస్తున్నాడు అనేది. అది తగిలింది, ఇది తగిలింది, రెండు పట్టుకున్నానండి. అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టడం ప్రారంభించాడు. రే, నువ్వు ఊహల్లో చెడిపోయావు, మోహపు చూపులో కూడా చెడిపోయావు, నువ్వు భయంకరమైన వ్యభిచారివి అన్నట్టుగా దేవుడు మాట్లాడుతుంటే 3 దినాలు ఉపవాసం ఉండి
దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి నా జీవితాన్ని క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుని అడిగానండి. నా ప్రియమైన వాళ్ళరా, చిన్నది అని అనుకోవద్దు. అబద్ధము చిన్నది కాదు. ఎందుకో తెలుసా, నీవు అనేక విషయాలలో తప్పిపోతూ కూడా ప్రభు బల్లారాధనలోకి వచ్చి నువ్వేమని చెప్తున్నావు తెలుసా, నాలో ఏ విధమైన తప్పు పాపము చెడుగు లేదు, నేను చాలా పరిశుద్ధుడిని పరిశుద్ధురాల్ని. నీ కానుకలు దేవుని సంతోషపట్టలేవు. నేను మంచి మంచి కానుకలు ఇచ్చేయటం ద్వారా దేవుడు సంతోషిస్తాడేమో అనుకుని చాలామంది భయంకరమైన వ్యక్తులు, దుర్మార్గులు, వ్యభిచారులు పెద్ద పెద్ద గొప్ప గొప్ప కానుకలు ఇచ్చి సేవకుల్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సేవకులకు సంతోషమే కావచ్చు, కానీ దేవుడు నిన్ను ఏమాత్రం కూడా అంగీకరించాడు. ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు సమూయేలు గారితో, చెప్పు వాళ్ళకి, బలి చేతనైనను నైవేద్యముల చేతనైనను ఒకవేళ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అని అనుకుంటున్నారేమో వాళ్ళు, అసలు ఆ ఛాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వను నేను. వాళ్ళు ఎన్ని చేసినా, జుట్టు పీక్కున్నా, తల్ల కిందులుగా తపస్సు చేసిన అంటారు చూసారా, అంత ఆ విధంగా ఎంత మొత్తుకున్నా నేను వారిని క్షమించను. బైబిల్ గ్రంథంలో మనకు సౌలు కనపడతాడండి. సౌలుని దేవుడు 2 అవకాశాలు 3 అవకాశాలు ఇచ్చాడండి. ఇచ్చినా సరే సౌలు దేవుని మాట కానీ దైవజనుడి మాట కానీ లెక్క చేయకుండా నేను రాజును కదా అని అతడు చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు. ఒక విధంగా చెప్పాలంటే స్టార్టింగ్లో సౌలు చాలా విధేయుడు, చాలా నమ్మకస్తుడు, చాలా గడగడ వణికేవాడు, నేనేపాటి వాడిని అని తగ్గించుకున్నవాడు. కానీ రాజైన తర్వాత అతనికి గర్వం, భయంకరంగా మూర్ఖత్వం ఏలుబడి చేయడం ప్రారంభించింది, అసూయ. ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి తన జీవితంలో చోటు చేసుకుని చివరికి దేవునికి కోపం పుట్టిస్తే ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను అతన్ని ఏమాత్రం కూడా ఇక అంగీకరించలేను, అతని విషయంలో నేను చాలా బాధపడిపోతున్నాను, సహించలేను ఇక. సమయంలో చెప్పు, వాడు ప్రారంభంలో ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు. ప్రారంభంలో చాలామంది చాలా గడగడా వణికిపోతూ ఉంటారండి. భక్తి ఎంతో శ్రద్ధగా చేస్తారు. దినాలు గడుస్తాయి, వారాలు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరం దాటేటప్పటికి సీనియారిటీ వచ్చేసింది అనుకుంటారు, ఏమో పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటారు చాలామంది. అంతకుముందు భక్తిగా శ్రద్ధగా చాలా భయంతో ప్రార్థన చేసుకునే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, వాక్యం వినేటప్పుడు భయంతో వణుకుతో వినేవారు. కానీ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది సీనియారిటీ వచ్చేసి వారిలో ఒకలాంటి గర్వం చోటు చేసుకుని నిర్లక్ష్యం, దేవుని మాట వినని మొండి వైఖరి చాలామంది జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉంది. సౌలుని దేవుడు సహించలేకపోయాడు. ఒకసారి అయితే సమూయేలు గారు వెళ్ళిపోతుంటే ఆయన దుప్పటి సింగ పట్టుకుని అయ్యా నా విషయంలో కొంచెం రికమెండ్ చేయండి అయ్యా, దేవుడు నాకు ఏమీ చెప్పట్లేదు అనంటే, దేవుడే నిన్ను ఎడబాసి నీకు పగవాడైతే నేనేం చేస్తానయ్యా, నువ్వు చేసుకున్నా జాగ్రత్త. దేవుడు నీకు విరోధి అయితే నీ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి, ఘోరంగా ఉంటాయి. దేవుని దగ్గర ఎవరు కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. దేవునికి భయపడి నమ్మకంగా జీవించాలి మనం. ఈ రోజున దేవుడు ఎవరో తెలియక ఎంతోమంది ఇంకా అన్వేషణ చేస్తున్నారు. దేవుడు ఎవరని అన్వేషించే వాళ్ళు కొంతమందికి ఈ ప్రభువుని ఆరాధించాలని ఆశ ఉన్న వారి కుటుంబాల్లో ఆటంకాలు, అవరోధాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు అయ్యో మాకు ఎందుకు ఈ స్వేచ్ఛ లేదని ఏడ్చి ప్రలాపించేవారు ఉన్నారు. కానీ దేవుడు మనకెంతో స్వేచ్ఛనిచ్చి భయంతో భక్తితో నమ్మకంగా జీవించమని దేవుడు ఇంతటి గొప్ప భాగ్యం ఇస్తే ఈ స్వేచ్ఛను కూడా చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే భక్తిలో ఉన్నామని, అన్నిటిలో మేము బాగానే ఉన్నామని సమర్థించుకునే వారు ఒకవేళ పాపంలో ఉంటే దేవుడు ఎట్టి పరిస్థితులకు క్షమించరు. నేను వచ్చి మీకు బోధింపకుండిన ఎడల మీకు పాపము లేకపోవును, కానీ ఇప్పుడైతే పాపమునకు మిశ్రలేదు. దేవుడు మనకు బోధించకపోతే, దైవజనుడు మనకు బోధించకపోతే మనకి ఏ పాపం ఉండదు. ఎందుకంటే మనకు తెలియదు కనుక, ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు కనుక మన మీద దేవుడు ఏమాత్రం కూడా ఆ శిక్ష విధించడానికి అవకాశం లేదు. కానీ మనం బోధించబడి విని అనేక విషయాలు తెలుసుకుని కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందని. చాలామంది ఒప్పుకుంటారండి, ఏమని, ప్రభువా నేను పాపిని, నాయన పాపిని. వట్టిదే, అంత బద్దమే, అంత మోసం, నటన. ప్రభువా నేను పాపిని, నాయన పాపి, పెదాల వరకే. మరి విడిచిపెడతావా అంటే విడిచిపెట్టనుగా, ఒప్పుకోవటం అయితే ఒప్పుకుంటాను కానీ విడిచిపెట్టనుగా అన్నట్టు ఉంటారు చాలామంది. సరే, సౌలుని దేవుడు అతి దారుణంగా శత్రువు చేతులకి అప్పగించేశాడండి. ఇక్కడ ఏలీ కుటుంబాన్ని, ఏలీ కుమారులను బట్టి ఇశ్రాయేల్ అందరికీ అపజయం వచ్చిందండి.
ఇది మందసము తీసుకొని వచ్చి మరి యుద్ధ రంగంలో పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. యెహోవాకు జయము, యెహోవాకు జయము, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, దేవా శత్రువుపై మాకు జయమివి అని పెద్ద పెద్దగా కేకలు వేస్తా ఉన్నారు. ఎందుకంటే మందసం మాతో ఉంది, ఎందుకంటే మందసము బలానికి సూచన. దేవుడే మా బలం, దేవుడు మా పక్షంగా యుద్ధం చేసేస్తాడు, మేము ఎలాగున్నా పర్వాలేదు, దేవుడే మా తరపున యుద్ధం చేసేస్తాడని వారు కలలుగన్నారు. ఏమీ జరగలేదు, చిత్తుగా ఓడిపోయారు. ఫిలిష్తీయులు ఏమనుకున్నారంటే, ఒరే ఏ మందసమును బట్టి అయితే వీరు ఇంత అతిశయపడ్డారో, ఏ మందసమును బట్టి అయితే వీరు విద్యోత్సాహం చేశారో, ఏ మందసం అయితే వీరికి బలానికి ఆధారమై ఉందో ఆ మందసమును మనం పట్టుకుపోదాం. ఇంకా వీళ్ళకి ఏమీ ఉండదు. ఆ మందసం పట్టుకెళ్ళిపోతే ఇంకా బలం ఎక్కడిది వీళ్ళకి? చచ్చినట్టు జీవితాంతం మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు, వాళ్ళని మనం వేలొచ్చు అని చెప్పి మందసం పట్టుకుని వెళ్ళిపోయారు. మందసం పట్టుకెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటాడేంటి? ఏరా నా ప్రజల దగ్గర నుంచి మందసం పట్టుకొచ్చేస్తారా? వాళ్ళకేదో బుద్ధి చెబుదామని అలా చేశాను నేను, అలాగని నన్ను అవమానపరుస్తారా అని చెప్పి వాళ్ళ గుడిలో పట్టుకెళ్ళి అక్కడ మా దేవుడి కంటే నువ్వు చాలా శక్తిహీనుడివి, పడుండి మా దేవుని దగ్గర, మా దేవుని కాళ్ళ దగ్గర పడుండని పట్టుకెళ్ళి మందసమును వాళ్ళ గుడిలో పెట్టారు. తెల్లారి పాపం ప్రార్థన చేసుకుందామని వెళ్ళినట్టున్నారు. వెళ్ళేటప్పటికి బార్ల బడి ఉందంట. బార్ల బడి ఉంటే అమ్మో ఇదేంటి ఇలా జరిగింది, ఎవరన్నా చూస్తే సిగ్గుసీటు అని గబబ్బా నిలబెట్టేశారు. మర్నాడికి అసలు ఇంకా ఘోరం జరిగిపోయింది. ఇక్కడికి కట్ట ఓన్లీ ముండం మాత్రం మిగిలిందంట. అమ్మమ్మో ఈ దేవుడు సామాన్యుడు కాదురా బాబు అని ఒక చోట నుంచి ఒకటి చోటికి ఇంచుమించు 3 చోట్లకి అది ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. కారణం ఏంటంటే ఈ మందసముని ఎవరైతే దేవునికి విరోధంగా దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేసి ఆయన అవమానపరచాలని, ఆయన్ని దూషణ పాలు చేయాలని ఎవరైతే ఆ మందసముని తీసుకెళ్లారో నన్నే అవమానపరుస్తారని చెప్పి వాళ్ళకి రహస్యమైన స్థలాల్లో గడ్డలు వంటివి భయంకరమైన వేదనలకు గురి అయినప్పుడు మొత్తం ఆ ప్రాంతాలన్నీ గగ్గోలు పెట్టి వారి కేకలంట ఆకాశానికి వినపడ్డాయట. బాబోయ్ ఈ దేవునికి విరోధంగా మేము ఏమాత్రం కూడా పోరాడలేము, ఈ మందసము ఎక్కడిదక్కడ ఉంటేనే మంచిదని చెప్పేసి ఆ మందసమును ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ప్రాంతానికి పంపించడానికి సన్నాహాలు సిద్ధం చేసి ఇప్పుడు ఒక కొత్త బండి చేయించి ఆ కొత్త బండి మీద ఈ మందసమును పెట్టారు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, అసలు మనకి ఇంతవరకు ఈ బాధలన్నీ రావడానికి గల కారణం, మన పంటలు నాశనం అయిపోవటానికి, మనకు రోగాలు రావటానికి కారణం ఈ దేవుడా, లేకపోతే దానంతటే అవి వచ్చాయా? మనం తెలుసుకోవాలంటే ఒక పరీక్ష పెడదాం అనుకున్నారు. ఏమిటి పరీక్ష అంటే, ఒక కొత్త బండి చేయించి దాని మీద ఈ మందసం పెట్టి బంగారంతో ఏ పందికొక్కులైతే వాటి పంటలు నాశనం చేసాయో ఆ పందికొక్కుల రూపంలో బంగారంతో పందికొక్కుల రూపం చేసి 5 పందికొక్కులు, బంగారు పందికొక్కులు. ఎందుకంటే ఈ పందికొక్కులే మా పంటను నాశనం చేసాయి, దానికి గుర్తుగా మాకు గడ్డలు వచ్చాయి. ఏ రూపంలో అయితే ఆ గడ్డలు వచ్చినాయో ఆ రూపంలో బంగారపు గడ్డలు 5, బంగారపు పందికొక్కులు 5 ఓ చిన్న పెట్టిలో ఈ బంగారం దాంట్లో పెట్టి ఈ మందసము ఆ బండి మీద పెట్టి, ఇప్పుడు ఈ బండికి మామూలుగా అయితే బండికి ఏం కడతారండి? బండి తెలీదా మీకు? ఏది? ఎడ్ల బండికి వేటిని కడతారు? లాగడానికి ఎడ్లను కడతారు. కానీ వీళ్ళు డిఫరెంట్గా ఆలోచించారు. ఎలా అంటే, ఎద్దులైతే మామూలే, కానీ మనం ఏం చేద్దామంటే 2 పాడి ఆవులని తీసుకుందాం, అప్పుడే ఈనిన 2 ఆవుల్ని తీసుకుని ఈ బండికి కడదాం. బండికి కట్టి ఈ ఆవు పిల్లలు ఉన్నాయే, ఈ ఆవు పిల్లల్ని ఇంట్లో బంధించేద్దాం. ఆవు పిల్లల్ని ఇంట్లో బంధించి ఈ బండికి ఆవుల్ని కట్టి ఆవుల మీద ఆ కాడి మోపి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి పంపిందాం. ఒకవేళ నిజంగానే అవి ఇక్కడ ఆగకుండా సరాసరి ఇజ్రాయెల్ వైపు వెళ్ళి అవి ఎక్కడి వరకు వెళ్ళాలి ఆ మందసం, అక్కడి వరకు వెళ్తే గనక ఆ దేవుడే గొప్పవాడని ఒప్పుకుందాం. లేదు ఇవి కదలట్లేదు అని అనుకో, ఆ దేవునికి అంతా గొప్ప ఏమీ లేదు. చూసారా, ఆ దేవునికి అంతా అనగానే సీన్లోకి వెళ్ళిపోయారు.
ఆ దేవునికి అంతా గొప్పతనం ఏమీ లేదు అని మనకు ఇట్టే అర్థమైపోతుంది అని అనుకున్నారు. ఎందుకని అలాగ అనుకున్నారు చెప్పండి. ఈరోజు మన హైలైట్ భాగం అన్నమాట ఇది. ఎందుకు వారు అలాగ అనుకున్నారు? ఆవుల్ని కడితే వెళ్ళవా ఏంటి? వెళ్తాయా వెళ్ళవా? వెళ్తాయా వెళ్ళవా అమ్మా? వెళ్తాయా? ఎలాగెళ్తాయి? మీకు ఏమైనా పిచ్చా? వాటికి ఏమున్నాయి? పిల్లలు ఉన్నాయి, పాడి ఆవులు, అప్పుడే పుట్టాయి పిల్లలు, వాటికి పాలు ఇవ్వాలిగా. అప్పుడే పుట్టిన పిల్లల్ని ఎవరైనా తీసుకుపోతే ఊరుకుంటావు నువ్వు? ఊరుకుంటారా? అప్పుడే పుట్టిన పిల్లని, ఓ బిడ్డని ఎవరో తీసుకుపోతున్నారు, ఊరుకుంటారా మీరు? ఊరుకుంటారా? అయ్య బాబు, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఎక్కడ తీసుకుపోతున్నారు? ఆవుల్ని కానీ గేదెలను కానీ ఎవరైనా ఒకవేళ ఆ సూడి మీద ఉండగా కొనుక్కుని తోలుకెళ్దాం అనుకునే లోపే అమ్మిన వారి ఇంటి దగ్గర ఉండిపోయింది అనుకోండి, ఈయన తర్వాత కొనుక్కున్న వాళ్ళు మొత్తం మీద ఆ తట్టలో పెట్టుకుని ఆ చిన్నపిల్లని సైకిల్ మీద పెట్టి ఆవునేమో ఆ వెనకాల మెల్లగా రావే బాబు అని చెప్పి ఈ సైకిల్ మీద ఆ తట్టలో ఈ పిల్లని పెట్టి మెల్లగా నడిపించుకుంటూ వెళ్తారు. నడిపించుకుంటూ వెళ్తే ఆ తల్లి ఆతృత ఎలా ఉంటుందో తెలుసా? అయ్య బాబు నా పిల్ల, అయ్య బాబు నా పిల్ల ఎక్కడ తీసుకుపోతున్నారు అన్నట్టుగా ఎంత కంగారు పడిపోతుందో తెలుసా అండి. అలాంటి సన్నివేశం ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? పరుగులు పెట్టేస్తుందండి. నా పిల్లని ఎక్కడ తీసుకుపోతున్నారు అన్నట్టుగా దాని వెనకే పరిగెడుతుందండి. ఎక్కడ అసలు అటు తిరిగి ఇటు తిరిగి ఆకలేసినా సరే గడ్డి తింది ఏమీ తిందండి. నా బిడ్డో నా బిడ్డ, నా బిడ్డో నా బిడ్డ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎక్కడ తీసుకుపోతున్నారు నా బిడ్డో అన్నట్టుగా దాని వెనకే వెళ్ళిపోతుందండి. అప్పుడే పుట్టినటువంటి ఆ బిడ్డని ఆ తల్లి ఎంతో మమకారంగా చూసుకుంటుందండి. దాన్ని నాకుతూ సాకుతూ ఆప్యాయంగా, నేను ఉన్నానులే, కంగారు పడొద్దు నా బిడ్డ అన్నట్టుగా ఎంతో చక్కగా దాన్ని సాకుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆ పసి పిల్లను ఆ రెండింటిని లోపల పెట్టి ఈ పచ్చి బాలింత అయినటువంటి ఆవుల్ని బండి కాడికి కట్టి తోలితే ఇప్పుడు ఈ ఆవులు వెళ్తాయా చెప్పండి? ఆవులు వెళ్తాయా? మరి వెళ్తాయని ఎందుకన్నారు? పైగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే కాడి మోయని పాడి ఆవులట. వాటికి ఇది వరకు ఎన్నడూ కూడా కాడి మోసిన అలవాటు లేదు. ఈ కాడి మోయని పాడి ఆవుల్ని కట్టి తోల్దాం. వాస్తవంగా అయితే అవి ఒక్క అడుగు కూడా ముందుకు వేయవు, తెలుసు మనకు ఆ సంగతి. అయినా అవి కదిలాయంటే ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఇప్పుడు ఆవులు ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయంటే ఆవులు, స్తోత్రం, చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చదువు. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూసి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ప్రియులరా, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను ఏడ్చానండి. నేను చాలా ఏడ్చాను. ఎందుకో తెలుసా? ఆవులకి పిల్లలు ఉన్నాయి, పసిపిల్లలు అప్పుడే పుట్టాయి. పిల్లలకి పాలు ఇవ్వాలి. పిల్లలు అల్లాడిపోతూ ఉంటాయి. పైగా పచ్చి శరీరం, బాలింత శరీరం, పచ్చి శరీరం. అది పశువైనా మనిషైనా ఎవరికైనా ఒకటేనండి. అప్పుడే ప్రసవించిన తల్లికి ఎంత బలహీనంగా ఉంటుందో. ఈ పిల్లల యొక్క మమకారం వాటికి ఎంతగానో ఉంటుందండి. పిల్లల మీద ఉన్న మమకారం, ప్రేమ, ఆప్యాయత, బిడ్డలకు పాలిచ్చుకోవాలి. నా బిడ్డ ఏమైపోయిందనేటువంటి ఆవేదన, బాధలో ఉండవలసినటువంటి ఆవులివి. నేను ఇలాగ అనుకున్నాను. ఒక ఆవు మరొక ఆవును చూసి ఇలాగా అనుంటుంది, ఏవే ఇది ఎక్కడ అన్యాయం? అసలు బండికి ఆవుల్ని కడతారా, ఎద్దుల్ని కడతారా? పైగా పోనీ మనం మామూలు ఆవులమా?
ఇప్పుడే ప్రసవించిన ఆవులు మనకు పిల్లలు ఉన్నాయి, వాటికి పాలివ్వాలి. ఏంటి ఈ దుర్మార్గులు ఇంత భయంకరంగా? అసలు కనికరం లేనటువంటి ఈ దుర్మార్గులు ఇలా చేస్తున్నారేంటి? సరే, బండి కట్టారు కదా, నేను ఒక్కడికి కూడా వేయను. అసలు నువ్వేమనుకున్నా అనుకో, నువ్వు ఎలాగైనా స్పందించు, నేను సతికిలు పడిపోతాను, నేను కదలను. అయినా మనకి ఎంత బలహీనత ఉంది. ఈ దుర్మార్గులకి మన పరిస్థితి అర్థం కావట్లేదు ఏమి. అయినా మనకి బండి కట్టడం ఏంటి? ఇదిగో ఆ చుట్టూ ఎద్దులు ఉన్నాయి కదా, వాటికి కట్టొచ్చు కదా. మనకు కట్టి ఇంత క్రూరంగా ప్రవర్తించడం అసలు ఏంటి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, కదలనంటే కదలను. రెండవ పిచ్చిదానా, నీకు ఒక విషయం తెలుసా? వాళ్ళు అనుకునే మాటలు నేను విన్నానే. లోకంలో ఒక ఏకైక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సర్వలోకానికి మహారాజై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి వీరు పరీక్ష పెట్టారు. అలాంటి దేవునికి పరీక్ష పెట్టారు. ఎద్దులైతే కామనే. ఇప్పుడు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? మన పిల్లల మీద మమకారంతో ఉన్నాం. పిల్లలకి పాలు ఇవ్వాలని మనం బలహీనంగా ఉన్నామని మనం బాధపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ బండిని మోయగలమా? ఈ కాడిని మోయగలమా? ఒక అడుగైనా ముందుకు వేయగలమా? వేయలేము. ఎందుకంటే మన పిల్లల మీద ఉన్న ప్రేమ మమకారం అలాంటిది. అందుకే వాళ్ళు మనం ఎలాగ ముందుకు వెళ్ళలేము, వెళ్తేనట ఆ దేవుడు గొప్పవాడట, వెళ్ళకపోతే ఆ దేవుడు గొప్పవాడు కాదట. అందుకే నేనేమనుకున్నానంటే, ఏ దేవుడైతే సృష్టికర్త అయి ఉన్నాడో ఆ సృష్టికర్త అయిన దేవుడిని నేను గణపరచాలనుకున్నాను. నీ వరకేమో కానీ నేను మాత్రం వెనక తగ్గేదే లేదు, నేను ముందుకే వెళ్తాను, నా దేవుడిని గణపరుస్తాను. సృష్టికర్త అయిన దేవుడిని, నన్ను సృజించిన దేవుడిని గణపరుస్తాను. ఏమంటావు సిస్టర్ అంటే, అవునా ఎంత ఉందా దీనికి? అయితే ఓకే, నీతో నేను కూడా చేతులు కలుపుతాను. ఇద్దరము ఏమైపోయినా పర్లేదు, సృష్టికర్త అయిన దేవుడిని గణపరచాలి. గొప్ప చేయాలి, గట్టిగా చెప్పలు కొట్టి గణపరచండి, దేవుని మహిమపరచండి. ఎస్ ఎస్ ఎస్. ఒక పశువుకున్న జ్ఞానం నీకుందా? నేను అడుగుతున్నాను ప్రశ్న. ఒక పశువుకున్న జ్ఞానం నీకుందా? దేవుణ్ణి గెలిపించాలి, దేవుణ్ణి గణపరచాలి. మనకున్న ఆశలు, కోరికలు, మనకున్నటువంటి ఈ లోకం మీద ఉన్న ప్రేమ, మమకారాలు ఇవి ఏవి ముఖ్యం కాదు. దేవుణ్ణి గణపరచాలి, దేవుని కొరకే మనం బ్రతకాలని ఆశ ఎప్పుడైనా వచ్చిందా? చూడండి, అవి ఎంత ప్రేమ మమకారాన్ని సంపుకుని, కాకి పిల్ల కాకి ముద్ద అంటారు కదా, అలాగే ఈ ఆవు పిల్లలకి తన పిల్లలంటే ఎంతో మమకారం, ప్రేమ వాటికి కూడా ఉన్నాయి. పశువులకు కూడా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను సంపుకుని దేవుణ్ణి కనపరచాలని, దేవుణ్ణి గెలిపించాలని పశువుకున్న జ్ఞానం ఈరోజు మనిషికి లేదండి. అరే, పిల్లలు అల్లాడిపోతున్నాయి ఒక ప్రక్క, బహుశా అరుస్తున్న అరుపులు వీటికి వినపడుతున్నాయి. పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది, కానీ వెళ్ళకూడదు. వెళ్తే దేవుడు ఓడిపోయినట్టే, మనం దేవుణ్ణి ఓడించినట్టే. లేదు, దేవునే గెలిపించాలి. అందుకొరకు నాకున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, నాకున్న ఆశ, కోరిక నేను చంపుకోవాలి అని ఈ ఆవులండి, పశువులండి ముందుకే వెళ్ళిపోయి అవి దేవుని కొరకు బలైపోయినాయండి. దేవుని కొరకు బలైపోయినాయి అవి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో పరీక్షించి, ఈ ఆవులకి దేవుని చిత్తమేదో పరీక్షించాయి. దేవుని చిత్తం ఏమిటి? పిల్లల దగ్గరికి వెళ్ళటమా, మందసమును ముందుకు తీసుకువెళ్ళటమా? ఈ మధ్యలో ఇరుకును పడి ఉన్నాయి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? వాటి ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి? దేవుని చిత్తం ఏమిటి? ముందుకెళ్తే దేవుని చిత్తం, వెనక్కి వెళ్తే దేవుని చిత్తాన్ని అవి ధిక్కరించినట్టే. ప్రియులరా,
వాటి శరీర బలహీనతలను కూడా లెక్క చేయకుండా, ఎక్కడికి వెళ్ళాలో ఎంత దూరం వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి అంతే. తమ మీద భారం ఉంది, బరువు ఉంది. ఆ సమయంలో వాటికి మోసే శక్తి లేదు, నడిచే శక్తి లేదు. పైగా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళే మనసు కూడా వాటికి లేవు. పిల్లల మీదే తమ మనసు అంతా ఉంది. నీవైతే ఏదో సాకులు చెప్తావు, ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. ఈ పశువులు అలా చేయలేదు. సజీవ యాగంగా తమ శరీరాల్ని దేవుని సేవ కొరకు సమర్పించేసినాయి అంతే. ఏమైతే అయ్యాం. పోదాం పద సిస్టర్, కమాన్ వెళ్దాం. ఓకేనా? ఓకే. రెండు మాట కలుపుకుని ముందుకు వెళ్తూ అరచుచు, అవి ఏ మార్గంలో వెళ్తున్నాయో తెలుసండి? రాజమార్గంలో వెళ్తున్నాయంట. ఏ మార్గంలో వెళ్తున్నాయి? అసలు ఏ మార్గంలో వెళ్ళాలి అవి? ఏ మార్గంలో వెళ్ళాలి? గడ్డి తినే మార్గంలో వెళ్ళాలి. ఓన్లీ వదిలేసాం. మనం వెళ్తా కొంచెం మెల్లమెల్లగా దారి పక్కన ఉన్న కొంచెం గడ్డి తింటా వెళ్దాం. రాజమార్గంలో మనకి గడ్డి ఏముంటుంది? మనం తినే గడ్డి ఎక్కడ ఉంటుంది? పుంత మార్గంలో ఉంటుంది కనుక, మట్టి మార్గంలో ఉంటుంది కనుక ఆ మార్గంలో తింటా పోదాంలే అని అనుకోవాలి. కానీ ఆవులు వినాలి. కానీ ఆవులు ఎక్కడ వెళ్తున్నాయంట? రాజమార్గంలో. ఈరోజు మనిషికి జ్ఞానం లేదండి. రాజమార్గంలో వెళ్ళవలసిన మనం గడ్డి తినే మార్గంలో వెళ్తున్నారు. చాలామంది గడ్డి తినే మార్గంలో వెళ్తున్నారండి. పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు మనిషి యొక్క తత్వం ఎలా మారిపోయిందంటే పశువుగా, మృగంగా భయంకరంగా మారిపోయింది. మనుషులు పశువులు మృగాలైపోతుంటే, పశువులు చూడండి ఎంత జ్ఞానయుక్తంగా, ఎంత దైవికంగా ఆలోచిస్తున్నాయి చూడండి. బైబిల్ చరిత్రలో చాలా జంతువులు, పక్షులు అండ్ పశువులు దేవుని మాట విన్నాయండి. దేవుని మాట విన్నాయి. కానీ ఈరోజు మనిషి దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ భక్తి వేషం వేసి ఏదో నటిస్తున్నారు కానీ దేవుని మాట విని ఆ ప్రకారంగా నడిసే సమర్పణ లేదండి. సమర్పించుకోవట్లేదు. దేవుడు ఇలా చెప్పారు కనుక నేను ఇలాగే జీవించాలి, సజీవ యాగంగా నా శరీరాన్ని దేవుని కొరకు సమర్పించాలి. ఈ లోక మర్యాదను నేను అనుసరించకూడదు. దేవుని చిత్తం ఏదో తెలుసుకుని ఆ ప్రకారంగా నేను నూతనం అవ్వాలి. నేను ఒక క్రొత్త వ్యక్తిగా మారాలి, రూపాంతరం చెందాలి. చూడండి, ఒక గొంగలి పురుగు నలుగురి చేత చీకొట్టించుకున్న తర్వాత దానికి ఏమనిపిస్తుంది అంటే, అందరి చేత చీ అనిపించుకునే నా బ్రతుకు ఒక బ్రతుకేనా? ఈ బ్రతికే కంటే సావటం బెటర్ అనుకుని అది ఉపవాసం చేస్తుందండి. అదేం చేస్తుంది? ఉపవాసం చేస్తుంది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, అలా 22 రోజులు ఉపవాస దీక్షలోకి వెళ్ళిపోతుందండి. చచ్చిపోయినా పర్వాలేదు అనుకుని ఉపవాస దీక్షలోకి వెళ్ళిపోతుందండి. ఉపవాసం ఉండండి ఖచ్చితంగా. ఉపవాసం అంటే మన ఆత్మీయ జీవితాలు చాలా బాగుపడతాయి, బలపడతాయి. ఉపవాసం ఉండండి. ఈ గొంగళపురికి ఎంత ఉంటుందండి? అది చిన్న జీవి. ఆ చిన్న జీవికి పౌరుషం వస్తుంది. ఎందుకని? గొంగళపురి గురించి చూస్తే ఎవరైనా ఇష్టపడతారా? మీరు ఇష్టపడతారా? పోనీ ఎవరి సంగతి పెట్టండి. మీకు గొంగళపురి అంటే ఎంత ఇష్టమో, అవునా బాబా? చిచ్చి ముందే వాళ్ళంత దూరాన్ని ఉండగానే చిచ్చి బాబాయ్ అన్నట్టుగా ఉంటారు. అలాంటి గొంగళ పురుగు అందరి యొక్క సీదరింపులు చూసి విని అది ఏమనుకుంటుందంటే, చిచి ఇలాంటి బ్రతికే కంటే చచ్చిపోయినా పర్వాలేదు అనుకుని దేవునికి మొర్ర పెట్టుకుంటుందండి. దేవుడా, నన్ను ఎందుకు ఇలా చేసావు? అందరి చేత చీ అనిపించుకుని ఇలాంటి బ్రతకాలనిపించట్లేదు. ఒకవేళ నాకు ఏదైనా మీరు దయ చూపించి కృప చూపిస్తే నా బ్రతుకుని మార్చయ్యా అని మొర్ర పెట్టుకుంటుంది దేవునికి. అలా అది 22 రోజుల తర్వాత ఎలా మారుతుంది? చితాకోక చిలుకగా మారుతుంది. అవునా కాదా? ఇది జగమెరిగిన సత్యం. ఒక గొంగలి పురుగుకున్న పౌరుషం లేకపోతే చిట్టంత ఉన్నామండి. నిత్యము దేవుని యొక్క వాక్యం వింటున్నాం, ఇంకా రూపాంతర పనులోనికి రాకపోతే అసలు మనం దేవునికి ఘనత తెస్తున్నామా, అవమానం తీసుకుని వస్తున్నామా? ఆమేన్. మీరెవరో ఏమై ఉన్నారో నాకైతే తెలీదు. ఈ రాత్రి దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తున్నాను. ఈ మాటలు ఎవరికో అవసరం కనుక దేవుడు మాట్లాడుతున్నారు కనుక దేవుని మాటను గౌరవించి లోబడి భయపడి దేవుని దగ్గర పశ్చాత్తపడి ఒక రూపాంతర పనులోనికి రావడానికి ఒక తీర్మానం చేసుకోండి.
ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. మనలో ఒక పౌరుషం రావాలి, ఒక పట్టుదల రావాలి. దేవుని మహిమ కొరకు మనం బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకోగలిగితే నీవు అనుకుంటే ఏదైనా సాధించగలవు దేవుని బిడ్డ. మనం ఇప్పుడు రాజమార్గంలో వెళ్ళాలి. ఏ మార్గంలో వెళ్ళాలి? రాజమార్గంలో వెళ్ళాలి. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనం చదువు. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడెను, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడు లైనను దానిలో నడుచుచు త్రోవ తప్పక యుందురు. చూడండి, మన కొరకు ఒక రాజమార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఒక రాజమార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఈ రాజమార్గంలో నడవలసినటువంటి మనము, ఈ రాజమార్గంలో నడవలసిన మనము పుంత మార్గంలోనో గడ్డి తినే మార్గంలో వెళ్ళకూడదు. అపవిత్రులు పోయే మార్గంలో మనం వెళ్ళకూడదు. దేవుడు మనకు ఒక రాజమార్గాన్ని, ఒక ఉపదేశ మార్గాన్ని, ఒక మోక్ష మార్గాన్ని, ఒక భక్తి మార్గాన్ని, ఒక పరిశుద్ధమైన మార్గాన్ని దేవుడు మన కొరకు ఏర్పరిచారు. ఈ మార్గంలోనే మనం నడవాలి. చూడండి, జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి వచ్చినప్పుడు వారు వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్దామని అనుకున్నారు. ఆ రాత్రి దర్శనంలో దేవుడు మాట్లాడి, మీరు ఇదివరకు వచ్చిన మార్గం ఉందే, ఆ మార్గంలో వెళ్ళకండి, వెళ్తే చచ్చిపోతారు. వేరే రూట్ ఉంది, మరి యొక్క మార్గం ఉంది, ఆ మార్గం గుండా వెళ్ళమంటే జ్ఞానులు కొనకండి. వారు జ్ఞానంతో ఆలోచించి దేవుడు ఎందుకు చెప్పారో, మనం వచ్చిన మార్గంలో వెళ్ళకూడదు, పాత మార్గంలో వెళ్ళకూడదు, దేవుడు చూపించే కొత్త మార్గంలో వెళ్ళాలని బ్రతికిపోయారు వాళ్ళు. దేవుడు చెప్తే మనకు తెలిసిన రూట్లో వెళ్ళకుండా కొత్త రూట్ మనకేం తెలుసు అని పాత రూట్లో వెళ్ళారనుకోండి, గోతిగాడు నక్కలాగా కాసు కూర్చున్నాడు. ఎవడో హేరోదు, ఎప్పుడు వస్తారో ఇప్పుడు చంపేద్దామని అనుకున్నారు. కానీ దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. నా దగ్గరకు వచ్చిన వారు ఎవ్వరు కూడా నశించిపోవడానికి వీల్లేదు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం నేను బయటికి త్రోసివేయను. వారిని లోపలికి ఆహ్వానిస్తాను, పరలోకానికి నేను వారిని నడిపిస్తాను. అయితే వారికి ఖచ్చితంగా చెప్తాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను నడిపించే మార్గంలోనే నడవాలి, నేను చెప్పే సత్యాన్ని నమ్మాలి, అలాగే నడవాలి. నేను నడిపించే జీవ మార్గంలోనే నడవాలి తప్ప మరణ మార్గంలోనికి వెళ్ళకూడదు. మీ సొంత ఉద్దేశాలతో ఒకవేళ మీ రూటే వేరు అన్నట్టుగా ఉన్నారనుకోండి, ఆ రూట్ ఎక్కడ తీసుకెళ్తుంది మిమ్మల్ని? నా రూటే వేరు అంటారు చాలామంది. నీ రూటే వేరైతే ఆ రూట్ ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి రాజమార్గం ఉంది. ఈ రాజమార్గంలో పడి మనం వెళ్తే గనక ఈ రాజమార్గం రాజాతిరాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు తీసుకుని వెళ్తుంది. ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ అడుగు జాడలు, ఆ రాజమార్గం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఈ ఆవులు చూడండి, ఏ మార్గంలో పడి వెళ్తున్నాయంట? రాజమార్గంలో పడి వెళ్ళుచు అరసుసు, దేవా మాకెంతటి గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, యేసయ్యా, దేవా మాకెంత గొప్ప భాగ్యం ఇచ్చావు. ఎవరో యాజకులు మోయవలసినటువంటి మందసమును, పరిశుద్ధులు మోయవలసిన ఈ మందసమును పశువులమైన మాకు మోసే ధన్యత ఇచ్చావా స్వామి. మీ మందసమును మోసే ధన్యత ఈ జన్మలో మాకు ఎంత గొప్ప భాగ్యం దొరికింది. పశువుగా ఉన్న మీ మందసమును మోసే ధన్యత భాగ్యాన్ని మాకు ఇచ్చావా. ఇలాంటి అవకాశం అసలు వస్తుందా, ఎవరికైనా వస్తుందా అని అవి ఎంతో సంతోషంగా మోస్తూ వెళ్ళాయండి. ప్రియులరా, వాస్తవంగా యాజకులు మోయవలసిన భారాన్ని ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? ఎవరు మోస్తున్నాయి? ఆవులు, పశువులు మోస్తున్నాయి. దేవుని పరిచర్యలో ఏదైనా ఒక భారం మోయవలసి వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, భాగ్యంగా ఎంచుకుందాం. దేవుని కొరకు ఎంత భారమైనా భరించాలి, ఎంత భారమైనా భరించాలి. చూడండి, ఆదికాండంలో 33వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి,
అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. చూడండి, ఈ మందంతయు చచ్చింది. యాకోబు యాసవుతో మాట్లాడుతున్నమాట. యాకోబు యాసవులు ఒక్కటయ్యారు. అంటే యాకోబుని చంపేయాలని వచ్చినటువంటి యాసవుకి దేవుడు మారు మనసు ఇచ్చారు. ఎందుకంటే దానికి గల కారణం యాకోబులో మారు మనసు వచ్చింది. యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో గోచాడి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను మరణకరమైనటువంటి పాపములతో ఉన్నాను, శాపగ్రస్తమైన జీవితంతో ఉన్నాను. ఈ శాపగ్రస్తమైన జీవితం తొలగించి నన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చు ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుని గోచాడు అడుగుతున్నాడండి. మనం ఈ ఉపవాస కూడికల్లో అడగవలసింది అదే, ప్రభువా, నా శాపమంతా తొలగిపోవాలి, నాలో ఉన్న పాపమంతా నశించిపోవాలి, నాలో ఉన్న అపవిత్రత అంతా తొలగిపోవాలి ప్రభువా. ఈ కూడికలు నా జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా మారాలి. ఎవరికో ఏమో కానీ నా మట్టుకు నాకు ప్రభువా ఈ కూడికలు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. నా జీవితంలో శాపం తొలగిపోవాలి. నేను శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాలని అనుకోవటం లేదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకే ఈ రోజే మనది. మనము నిన్నటి వారమే, మనం ఎవరమట నిన్నటి వారమే. ఈరోజు ఇంకా గడవలేదు, ఇంకా కొద్ది సమయంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అందుకే భక్తుడు ఏమంటాడంటే మనము నిన్నటి వారం, ఈరోజు ఇంకా గడవటానికి ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయి? ఇంకా 3 గంటలు ఉన్నాయి, అవునా? కానీ ఈలోపు ఏం సంభవిస్తుందో తెలియదు. అందుకే ఉన్నపాటున మనం రేపటికి తర్వాత అని వాయిదాలు వేయకూడదు. నువ్వు మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది, బాప్తిస్మం పొందకపోతే బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొందకపోతే పరిశుద్ధాత్మను పొంది, ఆత్మవరాలతో కృపావరాలతో ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము బలపడి నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా పరిపూర్ణతలోనికి రావాలి. అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అలాంటి జీవితం కొరకు యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు. ఇంతవరకు నా జీవితం మోసపోయింది, మరణం నా కొరకు కాసుకుని ఉంది, తెల్లవారితే నా అన్న నన్ను తప్పకుండా చంపేస్తాడు, నేను బ్రతుకుతాననే ఛాన్స్ నాకైతే ఇక కనబడట్లేదు. అన్ని ప్రయత్నాలు చేశాను, నాకున్న ఆస్తిని నాకున్న ధనాన్ని ఉపయోగించి మరి అతని కోపం చల్లార్చడానికి ప్రయత్నం చేశాను, కానీ అది నా వల్ల కాలేదు. ఇక నాకు అర్థమైపోయింది తెల్లవారితే నేను చనిపోతానని. అయితే చనిపోయే ముందు మిమ్మను వేడుకుంటున్నానయ్యా, నేను మరణిస్తే కనుక నేను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మీ దగ్గరికి రావాలి. శాపగ్రస్తుడినై నరకానికి పోకూడదు. నా క్రియలు, నా ఆలోచనలు, నా పద్ధతులు, నా ప్రవర్తన, నా విధానం అంతా ఇంతవరకు మీకు విరోధంగా ఉందని నాకు అర్థమైపోయింది. అందుకే ఈ శాపగ్రస్తమైన జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను. నాకు ఒక ఆశీర్వాదకరమైన జీవితం కావాలి. నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇవేమీ నన్ను రక్షించలేకపోతున్నాయి. వీటి వలన నేను ఏమాత్రం కూడా నరకాన్ని తప్పించుకోలేననేటువంటి ఆ గ్రహింపు నాకు కలిగింది. అందుకే ప్రభువా, నాకేమి లేకపోయినా పర్వాలేదు, నాకు పాపక్షమాపణ కావాలని దేవుని పాదాలు పట్టుకుని అడిగాడు. దేవుడు అనుకున్నాడు, ఓహో నీకు ఇంతకాలానికి అర్థమైందిగా, ఓకే సరే రేపు ఏం జరుగుతుందో చూద్దుగానని చెప్పి దేవుడు అతన్ని ఆశీర్వదించి, నీ శాపాన్ని నేను పరిహరించాను, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, ఇక నీ జీవితంలో ఏ శాపం లేదని అతని పేరును మార్చి ఇశ్రాయేలుగా మార్చి ధైర్యంగా పొమ్మని దేవుడు చెప్పినప్పుడు చూడండి, ఆల్రెడీ దేవుడు అక్కడ కాలు ఎరగొట్టాడు. యాకోబు యొక్క కాలుని దేవుడు విరగొట్టాడు. దేవుడు మనల్ని ఎంత బాధించినా, ఎంత శిక్షించినా కోపగించుకోకూడదండి. అంటే నేను ఏ పాటి వాడిని, నాకు పెద్దరికాలు, నాకు పదవులు, గౌరవాలు ఇవేం అక్కర్లేదు అన్నట్టుగా తను తగ్గించుకుని అలా తాను ప్రవర్తించే విధానం యాకోబు చూశాడండి. చూసి అరే యాకోబు గారిలో చాలా మార్పు వచ్చింది, తన ప్రవర్తన మారింది, నడక మారింది, పద్ధతులు మారాయి, తగ్గింపు వచ్చింది, స్పీడ్ తగ్గింది. ఓహో వీడు ఇంకా అలాగే ఉన్నాడు అనుకుని నేను కోపంతో వచ్చాను, కానీ ఇతన్ని చూస్తుంటే ఇతడు దేవుని బిడ్డగా మారిపోయాడు. ఇలాంటి వాడికి కీడు చేస్తే దేవుడు నన్ను ఎట్టి పరిస్థితిలో క్షమించడని చెప్పి పరుగున వెళ్ళి తమ్ముడు అని గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారండి, ఒక్కరిని పట్టుకుని ఒకరు. యాసా వెనక వచ్చిన వాళ్ళకి ఆశ్చర్యం, ఏంటిది మనల్ని ఏమో లేపేద్దాం చంపేద్దామని తీసుకొచ్చాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేం నాటకం రా బాబు, అలా వెళ్ళినట్టు వెళ్ళి ఒక్క పోటు పొడిచేస్తాడా ఏంటి, ఈ నాటకం ఏంటి అని అనుకున్నారు. కానీ అక్కడ యాకోబు అంటున్నాడు, అనగా నీ ముఖాన్ని చూస్తే నీ ముఖంలో నాకు దేవుని ముఖం కనిపించింది. దానికి యాసావు అంటాడు, వరే
నీ ముఖం చూస్తే నాకు అలాగే కనిపించింది. నిన్ను బట్టి నేను మార్పు చెందాను, నా మనసు మార్చుకున్నాను, నా ఉద్రేకం తగ్గించుకున్నాను. నిన్ను చూడగానే ఒక్కసారిగా నాలో ఆ చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా జరిగిపోయినాయి. నిజంగా నిన్ను చూస్తేనే నాకు నీలో దైవ స్వరూపం కనపడింది తమ్ముడు అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. సరే మనం వెళ్దాం పదా. అలా కాదనియా, నా దగ్గర కానుక తీసు. అరే నాది నాకు ఉంది, నీది నువ్వే ఉంచుకో, వెళ్దాం పదా, మన ఇద్దరం కలిసి వెళ్దాం. కలిసి వెళ్తాం, అందరూ ఎంత సంతోషిస్తారు తెలుసా, కలిసి వెళ్దాం అని అంటే. యాకోబు అంటాడు, అన్నయ్య కలిసి వెళ్ళటం సంతోషమే, కానీ చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, మరి నా దగ్గర ఉన్నాయి పాలిచ్చే పశువులు ఉన్నాయి. ఒకేసారి వాటిని నీ స్పీడ్లో నేను రాలేనన్నయ్య. ఇది వరకు స్పీడ్ నాకు లేదన్నయ్య, తగ్గిపోయింది. ఇది వరకు వేగం తగ్గిపోయింది. ప్లీజ్ దయచేసి నా ప్రభువా, నిన్ను నేను కనపరుస్తున్నాను, తమరు ముందే వెళ్ళండి, నేను వెనక మెల్లగా వస్తాను. ఎందుకంటే కొన్ని పాలిచ్చేవి ఉన్నాయి, వాటిని మెల్లగా నడిపించాలి. ఈ పాలిచ్చే ఆవులు ఎంత మెల్లగా, ఎంత జాగ్రత్తగా వెళ్ళవలసినవి సంతోషంతో ఉరకలేసుకుంటూ వెళ్తున్నాయండి. యెషయా గ్రంథంలో పాలిచ్చే వాటినట ప్రభు మెల్లగా నడిపిస్తాడటండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తాను మీకు. నా దగ్గర ఉన్న పశువులు పాలిచ్చినవి అని యాకోబు చెప్తున్నాడు. పాలిచ్చినవి అంటే ఒక జీవి, అవి పశువైనా మనిషైనా పాలివ్వాలంటే పాలివ్వటానికి ముందుగా అది గర్భం ధరించాలి. ఏం ధరించాలి? గర్భం ధరించాలి. గర్భం ధరించినటువంటి ఆ తర్వాత ప్రసవించాలి, ఒక బిడ్డను కనాలి. బిడ్డను కంటేనే పాలిచ్చే అనుభవం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వారలారా, ఇప్పుడు మనలో ఏమి ఏర్పడాలంటే గర్భం దాల్చిన అనుభవం మనలో రావాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారము కలిగిన వారంగా మార్చబడాలి. మనం రక్షణ మారు మనసు అనుభవంలోనికి వచ్చి, రూపాంతర అనుభవంలోనికి వచ్చి, ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? గర్భం దాల్చిన అనుభవంలోనికి రావాలి. మనలో ఒక ప్రసవేదన రావాలి. మన రక్షణార్థమై మనం ప్రార్థన చేసుకోవటమే కాకుండా నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస కూడికల అనంతరం నూతన ఆత్మలు సంఘములో చేర్చబడేటట్లుగా ప్రతి ఒక్కరిలో ప్రసవేదన పుట్టునుగాక, ప్రసవేదన రగులించబడునుగాక. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మరలా మీ విషయమై నాకు ప్రసవేదన కలుగుచున్నది. ఎందుకంటే మీలో మార్పు లేదనే కారణం చేత, మీరు మరలా లోకంలో కలిసిపోయారనే బాధ చేత నాకు మరలా ప్రసవేదన. ప్రసవేదన పడే ప్రతి తల్లి ఒక బిడ్డను కంటుంది. ప్రసవేదన పడే ప్రతి దైవ సేవకుడు, ప్రసవేదన పడే ప్రతి విశ్వాసి ఒక ఆత్మను తప్పకుండా మనం కంటామండి. ప్రసవేదన పడ్డామంటే తప్పకుండా ఒక బిడ్డను కంటామనే ఒక నిరీక్షణ ఉంది. అందుకే ప్రసవేదన పడాలి. ఈ విలువైన సమయంలో మనము దేవుని సముఖంలో గోజాడి ప్రసవేదనతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. ప్రసవేదన పడేటువంటి ఆ తల్లి సిగ్గుపడదండి, సిగ్గుపడదు. ఎంత బాధ అనుభవిస్తుందో అంత బాధ ఒక్కసారిగా కేకలు పెడుతుంది. అమ్మో బాబో భరించలేకపోతున్నాను, అయ్యో. నర్సు గారు ఓ పక్క, ఉండమ్మా ఉండు ఉండు, ఆగు, మౌనంగా ఉండు, నువ్వు ఒక్కదానివేనా కంట, ఒక్కదానివే కంటున్నావా, ఆగో అని వాళ్ళు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పచ్చిగా మాట్లాడతారు, కొంతమంది నర్సు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను ఏమనుకోద్దు ప్రియులరా. అయినా సరే ఆ ప్రసవేదన పడుతున్న సహోదరి కేకలు ఆపుతుందండి? ఆపుతుందా? ఆపుతుంది. బిడ్డను కనే వరకు ఆ బాధ తట్టుకోలేని బాధ. అలాంటి పరిస్థితులు చచ్చిపోతే బాగుండనేంత బాధలో ఆ బిడ్డను కంటున్న తల్లికి ఆ బాధ తెలుసు. ఒక ఆత్మను రక్షణలోకి నడిపించాలనే భారం నీలో ఉంటే నీవు ఎంతటి బాధనైనా భరించి ఉపవాసాలుండి ప్రార్థనలో కనిపెట్టి దేవుని సన్నిధిలో గోచాడి నువ్వు దేవుని సన్నిధిలో నిజంగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసి, ప్రభా నా ప్రార్థన ఆలకించి నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు రక్షించబడాలి, నా గ్రామంలో ఉన్న వ్యక్తులు రక్షించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి, నా తల్లిదండ్రులు రక్షించబడాలి అని నువ్వు గోజాడి ప్రార్థన చేస్తే గనక నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా నువ్వు అడిగిన వారిని రక్షణలోకి నడిపిస్తాడండి. ఆయన మారు మనసు అనుభవంలోకి నడిపిస్తాడు, మందిరంలోనికి నడిపిస్తాడు దేవుడు. ఆమేన్. ప్రసవేదన పడిన తర్వాత ఇప్పుడు ఏ అనుభవంలోకి వస్తాం? పాలిచ్చే అనుభవంలోనికి వస్తాం. ప్రతి ఒక్కరు కూడా పాలిచ్చే అనుభవంలో ఉండాలి.
చూడండి, పశువు ఏం చేస్తుందంటే తన బెందుకని ఈ భారభరితమైనటువంటి పరిసరలో ప్రతి ఒక్కరు పాలిచ్చేటువంటి ఒక మంచి ప్రేమానురాగాలు కలిగిన వారుగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇది పాడి ఆవైనప్పటికీ కూడా పాడి ఆవులైనప్పటికీ కూడా వాటి యొక్క బలహీనతను లెక్క చేయకుండా, తమ శరీరం యొక్క బలహీనతను లెక్క చేయకుండా దేవుని సేవ చేయటానికి, దేవుని యొక్క భారం వేయటానికి సంతోషంగా భాగ్యంగా భావించుకొని అవి వెళ్ళవలసినటువంటి గమ్యస్థానం చేరాయి, అక్కడ బలిగా మార్చబడ్డాయి. సజీవ యాగంగా మనము దేవుని కొరకు సమర్పించుకోవాలి. దేవుని కొరకు నేను ఏమైపోయినా పర్లేదు, నేను దేవుని కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, స్వార్థంతో బ్రతికేటువంటి కాలం గతకాలం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిస్వార్థపరులై మన బలమును, మన సమయమును, మన ధనమును దేవునికి సమర్పించే కాలం. ఆమేన్. హృదయపూర్వకంగా ఓ సమర్పణతో ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఈ రాత్రి ఒక మంచి తీర్మానం నేను చేసుకుంటున్నాను. నా తీర్మానములకి ఏమాత్రం కూడా రాజీ పడేది లేదు.